హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో హూ అనే పదానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ని చూశారు కదా. ఈ క్లాస్లో హూ అనే పదానికి సంబంధించి ప్రశ్నలను మరికొన్ని ఎగ్జాంపుల్స్లో తెలుసుకుందాం. అర్థమైందా లర్నర్స్? హూ అనే పదానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మరికొన్ని ఈ క్లాస్లో తెలుసుకుందాం. హూ కిల్డ్ దట్ పర్సన్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము ఎవరు ఆ వ్యక్తిని చంపారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగులో అర్థం అన్నమాట. హూకు తెలుగు మీనింగ్ ఎవరు అని అవుతుంది. కిల్లుడుకు తెలుగు మీనింగ్ చంపారు అని అవుతుంది. దట్ని తెలుగులో ఆ అని అంటారు. పర్సన్ని తెలుగులో వ్యక్తిని అని అంటారనమాట. అర్థమైందలన్నా. ఫైనల్గా ఈ క్వశ్చన్కి తెలుగులో అర్థము ఎవరు ఆ పర్సన్ని చంపారు లేదా ఆ పర్సన్ని ఎవరు చంపారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థం అనమాట. ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంది చెప్పండి. కిల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది కదా. సో ఈ కిల్డ్ అనేది మనకు పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది. ఫైనల్గా ఈ క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్కు సంబంధించింది. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందన్నా. ఎవరు ఆ వ్యక్తిని చంపారు అనే క్వశ్చన్కి ఆన్సర్ సమ్ రాబర్స్ కిల్డ్ దట్ పర్సన్. సమ్ రాబర్స్ కిల్డ్ దట్ పర్సన్ అంటే ఆ పర్సన్ని కొంతమంది దోపిడీ దొంగలు చంపారు అని ఈ ఆన్సర్ యొక్క అర్థము, ఈ వాక్యం యొక్క అర్థము. అర్థమైందైనా. క్వశ్చన్ ఏ టెన్స్లో ఉంటే మనం ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. హూ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము హూకు తెలుగు మీనింగ్ ఎవరు అని అవుతుంది. ఈజ్కి తెలుగు మీనింగ్ ఉన్నాడు అని అవుతుంది కదా. తెలుగులో హీరో ఆఫ్ దిస్ మూవీ అంటే ఈ మూవీ యొక్క హీరో అని అర్థమైతే వస్తుంది. ఫైనల్గా హూ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము ఈ మూవీ హీరో ఎవరుగా ఉన్నారు. ఈ మూవీ హీరో ఎవరు అని అర్థమైతే వస్తుంది ఈ క్వశ్చన్కి. ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంది చెప్పండి. ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ని తెలుపుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ మూవీ. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీకి హీరో అని అర్థము. ఈ ఆన్సర్ యొక్క అర్థము జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా యొక్క హీరో అని అర్థమైతే వస్తుంది. హూ డైరెక్టెడ్ దట్ మూవీ. హూ డైరెక్టెడ్ దట్ మూవీ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము హూకు తెలుగు మీనింగ్ ఎవరు అని అర్థము. డైరెక్టెడ్కు తెలుగు మీనింగ్ దర్శకత్వం వహించారు అని అర్థమైతే వస్తుంది. డైరెక్టెడ్ అంటే మనకు V2 వర్బ్ అవుతుంది కదా. సో ఈ డైరెక్టెడ్ అనేది పాస్ట్ టెన్స్ను తెలుపుతుంది. దట్కు తెలుగు మీనింగ్ ఆ అని అర్థము. మూవీకి తెలుగు మీనింగ్ సినిమా అని అర్థము. హూ డైరెక్టెడ్ దట్ మూవీ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము ఎవరు ఆ మూవీని డైరెక్ట్ చేశారు, దర్శకత్వం వహించారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థం అన్నమాట. ఆన్సర్ రాజమౌళి డైరెక్టర్ దట్ మూవీ. రాజమౌళి గారు ఆ మూవీని డైరెక్ట్ చేశారు, దర్శకత్వం వహించారు అని ఈ ఆన్సర్ యొక్క తెలుగు అర్థము. క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఆన్సర్ కూడా మనము పాస్ట్ టెన్స్లోనే చెప్పాము. హూ గేవ్ ద పర్మిషన్ టు గో. హూ గేవ్ ద పర్మిషన్ టు గో అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము ఎవరు వెళ్ళుటకు పర్మిషన్ అంటే అనుమతిని ఇచ్చారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థం అన్నమాట. వెళ్ళుటకు ఎవరు అనుమతిని ఇచ్చారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థము. ఈ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్కు సంబంధించింది. ఎలా చెప్తున్నాము అని అంటే ఇక్కడ గేవ్ అనేది V2 వర్బ్ అవుతుంది కాబట్టి సో ఈ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్కు సంబంధించింది. ఆన్సర్ కూడా మనం ఇప్పుడు పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. అవర్ హెడ్ మాస్టర్ గేవ్ ద పర్మిషన్ టు గో. అవర్ హెడ్ మాస్టర్ని తెలుగులో ఏమంటారు? ప్రధానోపాధ్యాయుడు అని అంటారనమాట. అర్థమైందలన్నా. వెళ్ళుటకు ప్రధానోపాధ్యాయుడు గారు పర్మిషన్ అంటే అనుమతిని ఇచ్చారు అని ఈ ఆన్సర్, ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము హూకు తెలుగు మీనింగ్ ఎవరు అని అర్థము. ఈజ్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది. ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే జాతిపిత ఎవరు అని అర్థమైతే వస్తుందన్నమాట ఈ క్వశ్చన్కి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము మన జాతిపిత ఎవరు అని
అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థము. మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. మహాత్మా గాంధీ గారు ఫాదర్ ఆఫ్ ద నేషన్, మన జాతిపిత. మన జాతిపిత మహాత్మా గాంధీ గారుగా ఉన్నారు అని ఈ వాక్యం యొక్క అర్థం అన్నమాట. అర్థమైందా? ఈజ్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది కాబట్టి ఆన్సర్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పినాము. మహాత్మా గాంధీ గారు మన జాతిపిత అని అర్థమైతే వస్తుంది ఈ వాక్యానికి. హూ రూల్డ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము. హూకు తెలుగు మీనింగ్ ఎవరు అని అర్థము. రూల్డ్ని తెలుగులో పరిపాలించడం అని అర్థమైతే వస్తుంది. రూల్డ్ అంటే వీటు వర్బు కాబట్టి రూల్డ్కు తెలుగు మీనింగ్ పరిపాలించారు అని అర్థమైతే వస్తుంది. ఇండియాని తెలుగులో భారతదేశం అని అంటారు. బిఫోర్కు తెలుగు మీనింగ్ ముందు అని అర్థము. ఇండిపెండెన్స్కు తెలుగు మీనింగ్ స్వాతంత్రం అని అర్థము. హూ రూల్డ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము స్వాతంత్రంకు ముందు ఇండియాని అంటే భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగులో అర్థము. రూల్డ్ అనేది వీటు వర్బ్ అవుతుంది కాబట్టి సో ఈ క్వశ్చన్ అనేది మనకు పాస్ట్ టెన్స్కు సంబంధించింది. ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. ద బ్రిటిషర్స్ రూల్డ్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్కి ముందు ఇండియాని బ్రిటిషర్స్ పరిపాలించారు అని ఆన్సర్. అర్థమైందా? పరిపాలించారు అని ఈ ఆన్సర్ యొక్క తెలుగు అర్థం. ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఇండిపెండెన్స్కి ముందు భారతదేశాన్ని బ్రిటిషర్స్ పరిపాలించారు అని అర్థము. హూ ఈజ్ ద ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ దిస్ క్లాస్? ఎవరు ఈ క్లాస్లో ఇంటెలిజెంట్ బాయ్గా ఉన్నారు అని ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థము. ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది. సో ఈ వాక్యం అనేది ప్రెజెంట్ టెన్స్ యొక్క వాక్యము. ఈజ్ అనేది మనకు ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది. అర్థమైందా? ఈ క్లాస్లో ఎవరు ఇంటెలిజెంట్ బాయ్ అనే క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఆన్సర్ పవన్ ఈజ్ ద ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ దిస్ క్లాస్. పవన్ అనే పిల్లవాడు, పవన్ అనే బాలుడు ఈ క్లాస్లో తెలివైన బాలుడుగా ఉన్నాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. పవన్ అనే వ్యక్తి ఈ క్లాస్లో తెలివైన బాలుడు అని ఈ వాక్యం యొక్క అర్థము. హూ ఈజ్ ద డల్ స్టూడెంట్ ఇన్ దిస్ స్కూల్ అనే క్వశ్చన్కి తెలుగులో అర్థము ఎవరు ఈ స్కూల్లో డల్ స్టూడెంట్గా ఉన్నారు అంటే ఈ స్కూల్లో ఎవరు డల్ స్టూడెంట్ అంటే అర్థము చురుకుదనం తక్కువ అని అర్థము. అంటే త్వరగా అర్థం చేసుకునే శక్తి లేనటువంటి విద్యార్థి అని అర్థమైతే వస్తుంది ఈ డల్ స్టూడెంట్కు అర్థము. అర్థమైందనా? ఈ స్కూల్లో ఎవరు డల్ స్టూడెంట్ అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. కుమారి ఈజ్ ద డల్ స్టూడెంట్ ఇన్ దిస్ స్కూల్. కుమారి ఈ స్కూల్లో డల్ స్టూడెంట్గా ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఈ ఆన్సర్ యొక్క తెలుగు అర్థం కుమారి అనే బాలిక ఈ స్కూల్లో డల్ స్టూడెంట్ అని అర్థమైతే వస్తుంది. హూ ఈజ్ ద ఎండి ఆఫ్ దిస్ ఆఫీస్? ఎవరు ఈ ఆఫీస్కి ఎండీగా ఉన్నారు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారనమాట. ఈ క్వశ్చన్ అనేది ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది. ఎలా చెప్పండి? ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్ను తెలుపుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ మనకు ప్రెజెంట్ టెన్స్కు సంబంధించింది అని అర్థము. అర్థమైందా? మిస్టర్ కుమార్ ఈజ్ ద ఎండి ఆఫ్ దిస్ ఆఫీస్. మిస్టర్ కుమార్ అనే వ్యక్తి ఈ ఆఫీస్కు ఎండీగా ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. హూ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ పేషెంట్స్? ఈ పేషెంట్స్కి ఎవరు టేక్ కేర్ అంటే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ఈ క్వశ్చన్ యొక్క తెలుగు అర్థము. ఈ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంది చెప్పండి? టేకింగ్ అనేది మనకు రన్నింగ్ని తెలుపుతుంది. అంటే ఈ వాక్యం అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉంది అని అర్థము. ఈజ్ అనేది మనకు ప్రజెంట్ టెన్స్ను తెలుపుతుంది కాబట్టి ఈ వాక్యం అనేది R1 సెంటెన్స్ యొక్క వాక్యము. R1 సెంటెన్స్ రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ యొక్క వాక్యము. ఈ క్వశ్చన్ అనేది రన్నింగ్ ప్రెజెంట్ టెన్స్ యొక్క క్వశ్చన్ అని అర్థమైతే అవుతోంది. సో ఆన్సర్ కూడా మనము R1లోనే చెప్పాలి. ఎలా అనంటే
ద నర్స్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దీస్ పేషెంట్స్. ఈ పేషెంట్స్ని, ఈ రోగుల్ని నర్సు టేక్ కేర్ చేస్తూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. ప్రజెంట్ అయితే నర్సు ఈ రోగుల్ని చూసుకుంటూ ఉంది, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థము. హూ అనే క్వశ్చన్కి సంబంధించి ఎగ్జాంపుల్స్. అర్థమైందా? హూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఎవరు అని అర్థమైతే వస్తుంది. ఎవరు ఇలా చేశారు, ఎవరు ఆ వ్యక్తి, ఎవరు 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 అని అడుగుతుంటారు కదా. సో ఎవరుని ఇంగ్లీష్లో హూ అని అంటారు. క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో ఉంటే ఆన్సర్ కూడా అదే టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏ టెన్స్లో అడిగినారు అనేది మీరు బాగా గమనించాలి. ఆ తర్వాత ఆన్సర్ కూడా క్వశ్చన్ అడిగిన టెన్స్లోనే చెప్పాలి. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.